పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 46-47 వచనాలు. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ఇమాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ టు ఎవ్రీవన్. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. మరి మాత యొక్క నిష్కలంక హృదయమా, మా కొరకు ప్రార్థించండి. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం వచనములు 41-51 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళెడివారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రిక సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెతికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఏల వెతికితిరి? నేను నా తండ్రి పనిమీద నుండ అవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీయు మనస్సున పదిలపరుచుకొని ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. అందరికీ నిష్కళంక మాత పండుగ శుభాకాంక్షలు. పరిశుద్ధ జనని, మా కొరకు ప్రార్థించండి. ఈ నిష్కళంక మాత పండుగ, ఈ భక్తి ఎప్పుడు మొదలైందంటే 17వ శతాబ్దంలో సెయింట్ జాన్ యుడిస్ అని చెప్పి ఒక పునీతుడు, ఆయన ఈ నిష్కళంక మాత భక్తిని మొదటగా మొదలుపెట్టాడనమాట 17వ శతాబ్దంలో. ఆ తర్వాత మరీమాత 20వ శతాబ్దంలో దర్శనాలు ఇచ్చింది కదా లూసీ అమ్మగారికి. సో దర్శనాలు ఇచ్చినప్పుడు మరీ తల్లి చెప్పింది, 2వ
ప్రపంచ యుద్ధం జరగబోతుంది. మీరు అందరూ ప్రార్థించండి. ముఖ్యంగా రష్యాని నా నిష్కళంక హృదయమునకు సమర్పించి ప్రార్థించండి అని చెప్పి తల్లి చెప్పింది. అందుకని 1944వ సంవత్సరంలో పోప్ పయస్ 12 ఆ పోప్ గారు ఆగస్ట్ 22న ఈ పండుగను మొదటగా స్థాపించారన్నమాట. ఆ తర్వాత పోను ఈ పండుగను యేసు తిరుహృదయ పండుగకు తర్వాతి రోజు జరుపుకోవటం మొదలుపెట్టారనమాట. సో ఇది చారిత్రక అంశం ఈ పండుగకి. నిష్కళంక మాత పండుగ మరి ఎందుకు జరుపుకుంటాము, నిష్కళంక హృదయ ప్రత్యేకతలు ఏంటివి అనేది చూద్దాం. నిన్న మనం యేసు తిరుహృదయం యొక్క ప్రత్యేకతలు ఏంటో చూసాము. అలాగే నిష్కళంక హృదయంకు కూడా 3 ప్రత్యేకతలు ఉంటాయి. మనము ఈ ఇమేజ్ని గమనించినట్లయితే, ఈ పిక్చర్ని గమనించినట్లయితే, ఆ గుండె ఎప్పుడూ దేవుని యందు ప్రేమతో మండుతూ ఉంటుంది. దేవుని పట్ల ఆమెకు అంత ప్రేమ, అంత ఆరాధన తత్వం, ఆరాధన భావం అన్నమాట. ఒకసారి ప్రశ్నించుకుంటే ఆమెతో గడిపినంత సమయం ఇహలోకంలో ఎవరితోని క్రీస్తు ప్రభువు గడపలేదు. అవునా కాదా? ఎందుకంటే 30 సంవత్సరాలు పరిచర్య చేయలేదు. మొదటి 30 సంవత్సరాలు ఆయన కుటుంబంతోనే ఉన్నాడు. అప్పుడు తల్లితోని ఉన్న సమయం కంటే ఎక్కువ ఎవరితోని ఆయన గడపలేదు. అందుకనే ఆ తల్లి హృదయం ఆ కుమారుని హృదయంకి చాలా దగ్గరగా హత్తుకొని ఉన్న హృదయం అన్నమాట. అందుకని ఈ పండుగను కూడా యేసు తిరుహృదయ పండుగ నెక్స్ట్ డేనే పెట్టారు అన్నమాట. అంతేకాకుండా ఈ గుండె పరిశుద్ధతకు సూచిక. మంచి లిల్లీ పుష్పాలు మరియు రోజా పుష్పాలు ఆ హృదయం చుట్టూ అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. ఆమె ఆ పరిశుద్ధతతో ఆమె హృదయం గుబాళిస్తూ ఉంటుంది అని చెప్పటానికి అదొక సాదృశ్యం అన్నమాట. అంతేకాకుండా 3వది, ఆ గుండె నుండి ఖడ్గము దూసుకు వెళ్ళింది. సిమియోను చెప్పాడు కదా, నీ హృదయం నుండి ఖడ్గము దూసుకు వెళ్తుంది అని. అంటే ఆమె ఆ కుమారుడు అనుభవించే శ్రమలకు, ఆ వేదనకు గాను ఆమె హృదయం నుండి ఒక ఖడ్గము దూసుకు వెళ్ళినంత వేదన ఆమె అనుభవించింది. అంతేకాకుండా ఆమె పాపుల కోసం కూడా అదే వేదన అనుభవిస్తుంది. ఆ కుమారుడు ఎలాగైతే పరితపిస్తున్నాడో, పాపులు మారు మనసు పొందాలి, ఆయన దగ్గరికి రావాలి అని, అదే విధంగా ఆ తల్లి కూడా ఆ కుమారుడి వాంఛను నెరవేర్చటానికి అదే పట్టుదలతో ఉందన్నమాట. ఆమె అదే కృషి కూడా ఆమె సల్పుతూ ఉంటుంది. ఎన్నో దర్శనాల ద్వారా పాపులు మారు మనసు పొందాలి అని ఆమె చెప్తూ ఉంది. ఆ పాపుల కోసం ప్రార్థిస్తూ ఉంటుంది ఈ తల్లి. మరి ఈ అమలనీయ హృదయం మనకిచ్చే సందేశం ఏంటి? మన హృదయాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పాపము లేకుండా దేవునికి దగ్గరై జీవించాలి, దేవుని పరిశుద్ధ హృదయాన్ని హత్తుకొని జీవించాలి. 2వది, దేవుని మరియు ఇతరులను ప్రేమించాలి. దేవుని ప్రేమ మన యందు నెలకొంటేనే మనము ఇతరులను కూడా ప్రేమించగలము. అంతేకాకుండా వేదన సంతోషాలను దేవుని వద్ద అర్పించాలి. మనకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించాలి. మనకొచ్చిన కష్టాలను కూడా దేవునికి అర్పించి, ఆ భారాలన్నిటినీ ఆయనకి సమర్పించి మనము ప్రార్థించాలి అని చెప్పి కూడా ఈ హృదయం చెప్తూ ఉంది మనకి, ఈ అమలనీయ హృదయం. అంతేకాకుండా 4వదిగా శాంతి కోసం, పాపుల మార్పు కోసం ప్రార్థించాలి. మనము ప్రపంచంలో చూస్తూ ఉన్నాము,
ప్రేమ ఎలా చల్లారిపోయింది అనేది చూస్తున్నాము. ఒకరినొకరు ఎలా చంపుకుంటున్నారు. సొంత బిడ్డలు తల్లిదండ్రుల్ని చంపటం ఏంటి? ఎన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్య వింటున్నాం మనం. ప్రేమ లేని తత్వంతో జనాలు జీవిస్తూ ఉన్నారు. అదే ప్రేమ లేని తత్వంతో యుద్ధాలు కూడా చేస్తూ ఉన్నారు లోకమంతా. శాంతి లేక, శాంతి కరువై జీవిస్తూ ఉన్నారు. మరి ఆ తల్లి చెప్తూ ఉంది, శాంతి కోసం ప్రార్థించండి, పాపుల మార్పు కోసం ప్రార్థించండి అని ఆ తల్లి చెప్తూ ఉంది. మరి మనకి నిష్కళంక మాత మనకిచ్చే సందేశం ఇదే. మరి ఈ సందేశానికి విని పాటించటానికి మనం ఏం చేయాలి? మన హృదయాల్లో ఆ ప్రభు ప్రేమని నింపుకోవాలి. ఆ ప్రభు ప్రేమని నింపుకోవాలంటే ఎలా? ఆ ప్రభు హృదయానికి దగ్గరగా రావాలి. ఆయన వాక్యం చదవాలి, పాటించాలి, ధ్యానించాలి, ఆయన ప్రేమ యందు నెలకొని ఉండాలి. అదే ఆ నిష్కళంక మాత కోరుకునేది. నిష్కళంక మాత లూసీ గారికి దర్శనం ఇచ్చినప్పుడు ఒక విషయం కూడా చెప్తూ ఉంది ఆమె. ఎందరో ఆమె నిష్కళంక తత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎన్నో సంఘాలు ఆమె నిష్కళంక యేసు ప్రభు తర్వాత ఆమెకి బిడ్డలున్నారని కానీ, లేకపోతే ఆమె పరిశుద్ధతను గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఎన్నో సంఘాల్లో ఎంతోమంది. ఆమె దాని గురించి ఎంతో నొచ్చుకుంది ఆ తల్లి. ఆ నొచ్చుకొని ఆమె ఏం చెప్పిందంటే, ఆమె ఎంతో వేదనతో ఉంది కదా, ఆమె పట్ల ప్రేమ మనం ఎట్లా కనపరచాలి, లేదా ఆమె పడే వాళ్ళు అంటున్న మాటలకు ఆమె పడే వేదనని ఎలా ఓదార్చాలంటే ఆమె ఒక సొల్యూషన్ ఇచ్చింది మనకి. ఏంటంటే, ఎలాగైతే మనము ముందు చూసామో యేసు హృదయం పట్ల 9 శుక్రవారాలు, 9 మొదటి శుక్రవారాల భక్తి ఎలాగైతే చెప్పుకున్నామో, అదేవిధంగా ఈ తల్లి ఏమని చెప్పిందంటే, నా హృదయానికి ఓదార్పుగా, వాళ్ళనే మాటలకి నా హృదయానికి ఓదార్పుగా, మరియు మీరు నా పట్ల కనపరిచే ప్రేమలాగా మీరు ఏం చేస్తారంటే, 5 మొదటి శనివారాలు నా నిష్కళంక హృదయం పట్ల ప్రేమను, భక్తిని కొనసాగించండి అని చెప్తూ ఉన్నారు. ఎలా చేయాలి మరి ఆ 5 మొదటి శనివారాలు అనేది అంటే, పాప సంకీర్తనం చేయాలి. పాప సంకీర్తనం ముందు రోజైనా చేయొచ్చు, అంటే పరిశుద్ధ శుక్రవారం రోజైనా చేయొచ్చు. ఒకవేళ చేయలేకపోతే పరిశుద్ధ శనివారం రోజు చేయండి పాప సంకీర్తనం. పరిశుద్ధ దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి, అంటే పరిశుద్ధ దివ్య పూజా బలిలో పాల్గొనాలి. అంతేకాకుండా రోజరీ చెప్పుకోవాలి, జపమాల చెప్పుకోవాలని చెప్తూ ఉంది. ప్రే 5 decades of రోజరీ, 5 గుర్తుల్లో రోజరీ చెప్పాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా 15 నిమిషాలు ఈ ఏవైతే జపమాల ధ్యానాలు ఉన్నాయో వాటి మీద ధ్యానించమంటున్నారు. అంటే సంతోష దేవరహస్యములు, దుఃఖ దేవరహస్యములు, మహిమ దేవరహస్యములు, వెలుగు దేవరహస్యములు, వీటిలన్నిటి మీద ధ్యానించమంటున్నారు కూర్చొని 15 నిమిషాలు. అండ్ ఆమె పట్ల ప్రేమ అట్లా మనం వ్యక్తం చేయాలన్నమాట. అట్లా వ్యక్తం చేసినప్పుడు ఆమె హృదయానికి స్వాంతన కలుగుతుంది, ఆ వేదన మర్చిపోతుంది ఆ తల్లి అని ఆమె చెప్తూ ఉన్నారనమాట. మరి ఇటువంటి భక్తి గనక మనము ప్రదర్శిస్తే మనకి ఆమె నుండి వసగబడే మేలు ఏంటంటే, చివర మన డెత్ బెడ్లో, అంటే మనం చనిపోయేటప్పుడు ఆమె పక్కనే ఉండి దేవుడి కృపని పొందుకోవటానికి, ఆ దేవుడి పరిశుద్ధ రాజ్యం
లోనికి చేరుకోవటానికి ఆమె సహాయం చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంది. మరి ఈ నిష్కళంక మాత భక్తిని మనము చేయటానికి పూనుకొందాం. మరి ప్రార్థించుదాము. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. ఓ పరిశుద్ధుడైన క్రీస్తు రాజా, మీరు మీ పరిశుద్ధ జననిని మా అందరికీ, మీ శిష్యులైన ప్రతి ఒక్కరికి తల్లిగా ఇచ్చారయ్యా. ఆ తల్లిని మేమందరము గౌరవించి మా తల్లిగా స్వీకరించి మా కష్టాలలో ఆమెని ప్రార్థనా సహాయంని అడగటానికి మాకు కృపను అనుగ్రహించండి తండ్రి. ఆ తల్లి మాతోని ఉంటే ప్రభువా, మీరు మాకు చాలా దగ్గరగా ఉన్నట్లు ప్రభువా. పరిశుద్ధుడా, మేము చేసిన ప్రతి ఒక్క పాపానికి మాకు మన్నింపును దయచేయండి అయ్యా. మీ ప్రేమను మా హృదయంలో నింపండి ప్రభువా. మీ ప్రేమను ఇతరులకు పంచకృపని మాకు అనుగ్రహించండి అయ్యా. మరియ తల్లి పట్ల ప్రేమని మాకు కలిగించండి ప్రభువా. ఆ తల్లిని మా కుటుంబానికి రాజ్ఞిగా స్థాపించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. నిష్కళంక మాత అయిన మరియ తల్లి, మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.